అందరికీ నమస్తే అండి. సో కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మద్యం విధానం ఎలా ఉంటుంది అనే వ్యవహారంలో చాలామంది అంటే రకరకాల ఆలోచిస్తూ ఉన్నారు. అసలేంటి మద్యం విధానం ఇప్పుడు ప్రభుత్వం ఉంటున్నట్టు, అంటే గత ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రభుత్వమే మద్యం అమ్ముతుందా, ప్రభుత్వ దుకాణాలే కొనసాగిస్తారా, లేకపోతే ప్రైవేట్కి ఇస్తారా, టెండర్లు వేస్తారని. సో ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చింది, చాలా స్పష్టంగా చెప్పేశారు. గతంలో అంటే 2014 నుంచి 19 వరకు లేదా ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్న మద్యం విధానాన్ని అమలు చేస్తారు. అంటే ఒకచోట మద్యం దుకాణం నిర్వహణ కోసం ఓపెన్గా టెండర్లు పిలుస్తారు. సో ఒకచోట మద్యం దుకాణం ఉందనుకోండి, అది ఎవరెవరికైతే ఆ మద్యం దుకాణం తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా దానికి టెండర్లు వేయచ్చు. ఈ టెండర్ కోసం దరఖాస్తు ఫీజు 2 లక్షలు నిర్ణయించారు. ఆ 2 లక్షలు తిరిగి ఇవ్వరు, నాన్ రిఫండబుల్ ఫీజు. దరఖాస్తు చేస్తే 2 లక్షలు. అంటే ఒకచోట మద్యం దుకాణం ఉంటే ఒక 20 మంది వెళ్ళి అప్లై చేసుకుంటే ఆ 20 మంది కూడా తలో 2 లక్షలు కట్టాల్సిందే. అలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2900 అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకా పెంచవచ్చు, తగ్గించవచ్చు. 2900 దుకాణాలు. ఇందులో అంటే ఇది అప్లికేషన్ ఫీజు, దరఖాస్తు ఫీజు. ఇది కాకుండా లైసెన్స్ ఫీజు అని వేరే ఉంటుంది. అది ఎలాగంటే జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5000 మంది జనాభా ఉన్న ఏరియాలో మద్యం దుకాణం వస్తే ఇంత అమౌంట్ లైసెన్స్ ఫీజు ఎంత కట్టాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం. లేదు ఒక 15,000 మంది ఉన్న ఏరియాలో బార్ వస్తే దానికి ఇంత లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లేదు 1500 మంది ఉన్న గ్రామంలో మద్యం దుకాణం తీసుకుంటే దానికి ఒక లైసెన్స్ ఫీజు ఉంటుంది అనమాట. అంటే అక్కడ జనాభా ప్రాతిపదికన ఈ లైసెన్స్ ఫీజులు ఎక్కువ తక్కువ ఉంటాయి. ఇలా ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు రూపంలో ఆదాయం వస్తుంది, టెండర్ల రూపంలో కూడా ఆదాయం వస్తుంది. టెండర్ల రూపంలో సుమారుగా 2000 కోట్ల ఆదాయం వస్తుంది అని ప్రభుత్వం అంచనా వేస్తోంది. లైసెన్స్ ఫీజు రూపంలో అంతకన్నా భారీగానే వస్తుంది అన్నమాట. సో ఇది మద్యం దుకాణాలకు సంబంధించి. అదే గత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఈ టెండర్లు అవి ఇవి ఏమి లేవు, వాళ్ళే షాపులు తీసుకొని వాళ్ళే అమ్మారు. దాని మీద వచ్చిన లాభాన్ని వాళ్ళే ప్రభుత్వమే తీసుకుంది. అలా సంవత్సరానికి సుమారుగా 25,000 కోట్ల వరకు ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. సంవత్సరానికి 25,000 కోట్ల వరకు మద్యం రూపంలో ఆదాయం వచ్చింది అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఇంక బోల్డ్ వచ్చింది, అది వేరే విషయం, అది మనకి సంబంధం లేదు, సిఐడి తెలుస్తుంది. ఇక్కడ మరో కీలకమైన అంశాన్ని మనం మాట్లాడాలి. గత ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వలన 16,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ప్రతి దుకాణంలో కూడా సూపర్వైజర్ ఒకరు ప్లస్ అతని కింద ఒక 2 ఎంప్లాయీస్ని తీసుకున్నారు. 2, కొన్ని చోట్ల 3 రష్ను బట్టి. అలా రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మంది సిబ్బంది ఉన్నారు. ఆ లిక్కర్ మాల్స్లోనూ అలాగే దుకాణాల్లోనూ పనిచేసిన వాళ్ళు 16,000 మంది ఉన్నారన్నమాట. మరి ఈ 16,000 మందిని ఏం చేస్తారు? వీళ్ళ ఉద్యోగాలు పోయినట్టేనా? అది ఇక్కడ ప్రశ్న. సాధారణంగా ప్రభుత్వాలు మారడం సర్వసాధారణం. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయం కోసం కొంతమంది ఉద్యోగులను తీసుకుంటున్నప్పుడు వాళ్ళు అమ్మయ్య ప్రభుత్వ దుకాణంలో పనిచేస్తాం కదా, పర్మనెంటే కదా అనే ఆశతో వస్తారు. సో ఆ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని పెట్టడము, లేదంటే విధానం మార్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఒక రకంగా అసంతృప్తికి గురవుతారు, అసమ్మతికి గురవుతారు, కాస్త ఇబ్బందుల్లో సడన్గా ఉద్యోగాలు పోయేసరికి ఇబ్బందుల్లో పడతారు. సో ఈ 16,000 మంది విషయంలో ప్రభుత్వం ఏమైనా పునరాలోచన చేస్తే మంచిది, లేదా వేరే ఉద్యోగాల్లో వీళ్ళకి ప్రయారిటీ ఇస్తే మంచిది. వీళ్ళ విద్యార్హతను బట్టి, వీళ్ళకున్న క్వాలిఫికేషను ప్లస్ వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ప్లస్ వీళ్ళకున్న నాలెడ్జు, నైపుణ్యం, దాన్ని బట్టి వీళ్ళకి వేరే అవకాశాలు కల్పిస్తే బెటర్. అంటే వేరే ఉద్యోగాలు ఉంటాయి కదా, ఇదిగో పలానా చోట పనిచేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, లేదా వీళ్ళకి ఇంత శాతం రిజర్వేషన్ అనేది ఇస్తే బెటర్. దానివల్ల ఏంటంటే ఈ 16,000 మందిలో ఉన్న అసంతృప్తి తగ్గిద్ది. సర్లే మాకు ఈ ఉద్యోగాలు పోయినా ప్రభుత్వం వేరే దానిలో మాకు ప్రాధాన్యత ఇస్తుంది కదా, ఇస్తామని అంది కదా అనే ఒక రకమైన సంతోషం అనమాట. సో అలా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఒక 1000 మంది అవని, 10,000 మంది అవని, 16,000 మంది అవని వాళ్ళ కడుపులు కొట్టకూడదు కదా, వాళ్ళకి ఉన్న పరంగా ఉద్యోగాలు పోకూడదు కదా, చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా. సో అందుకే ప్రభుత్వం ఆ కోణంలో కూడా ఆలోచించాలి. సో ఇది మద్యం దుకాణాలు ప్రైవేట్ పరం చేయడం మంచిదే, వాళ్ళు అమ్ముకుంటారు, ఎంతైనా అమ్ముకుంటారు. అయితే ఎంఆర్పీల మీద కూడా కంట్రోల్ ఉండాలి. సాధారణంగా ప్రైవేట్ వాళ్ళు మద్యం దుకాణాలు నిర్వహిస్తే ఇదే సమస్య, ఎంఆర్పీల కంటే ఎక్కువ అమ్ముతారు. అలాగే బెల్ట్ షాపులను కంట్రోల్ చేయాలి, అది మెయిన్. ఈ రెండింటినీ కంట్రోల్ చేస్తే మద్యం విధానం బాగానే ఉంటుంది, సక్సెస్ అయినట్టే.